హాయ్ అందరికీ, నేను తీసుకున్న వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ అయితే ఇదే చూడండి. ఇది పవర్ బటన్ అక్క. ప్రెస్ చేసి ఇట్లా మిషన్ ఆన్ అవుతుంది. మొత్తం మనకి ఏంటంటే 12 ప్రోగ్రామ్స్ ఉంటాయి. P1 ఇక్కడ రాసి ఉంటుంది అన్నట్టు. P1 డైలీ, P2 హెవీ, P3 డెలికేట్స్, ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ P01 అని ఉంది. ఇప్పుడు P01 అంటే డైలీ ప్రోగ్రామ్. ఒకవేళ మీకు 1 ప్రోగ్రామ్ కాకుండా వేరే ప్రోగ్రామ్ కావాలంటే ఈ ప్రోగ్రామ్ బటన్ ఇట్లా ప్రెస్ చేసిన అనుకోండి 2కి వస్తుంది, అంటే హెవీ ప్రోగ్రామ్ అని అర్థం. మళ్ళీ ప్రెస్ చేస్తే డెలికేట్స్. అట్లా 1 నుంచి 12 వరకు మనకు కావాల్సిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ దగ్గరికి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇందులో ఏంటంటే మీకు P1 డైలీ నుంచి వెళ్ళి 9 ఎకో వాష్ ప్రోగ్రామ్ వరకు ఈ 9 ప్రోగ్రాంలలో మీరు ఎందులో బట్టలు వేసినా ఫస్ట్ నీళ్ళు తీసుకొని నానబెడుతుంది అక్క. నానబెట్టడం అయిపోయాక అవే మనకు 1 నుంచి 9 దాకా అన్ని ఎట్లల్లో నానబెట్టడం కంపల్సరీ ఉంటుంది. ఈ నానబెట్టేటప్పుడు ఫస్ట్ వాటర్ తీసుకొని నానబెడుతుంది. నానబెట్టడం అయిపోయాక అవే సర్ఫ్ నీళ్ళలో వాష్ చేస్తుంది. వాష్ చేసినాక నీళ్ళని బయటకు పంపిస్తుంది. తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకొని అట్లా 2 సార్లు జాడిస్తుంది. లాస్ట్కి ఆరబెడుతుంది. మీకు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. నానబెట్టేటప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతుంది, పిండేటప్పుడు వాష్ లైట్ బ్లింక్ అవుద్ది, జాడించేటప్పుడు రిన్స్, ఆరబెట్టేటప్పుడు డ్రై. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. అన్నీ మొత్తం అదే చూసుకుంటుంది. ఇక ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మనకు అదే చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే టైం పడుతుంది, గంటన్నర 2 గంటలు. ఆ టైం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 1 గంట 20 నిమిషాలు పడింది అనుకోండి, 1 19, 18 అట్లా 2 సున్నాలు వచ్చి మిషన్ బంద్ అయ్యేంత వరకు నడుస్తూ ఉంటుంది. ఆ లోపల సోకు, వాష్, రిన్స్, డ్రై ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అవుతుంది. మనకు ఇక్కడ P1 డైలీలో ఏంటంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల బట్టలు వేసుకోవచ్చు. ఇది 7.5 కిలోలు కాబట్టి 7 జతలు ఒకసారి వెండుతుంది. ప్యాంటు షర్ట్ అయితే 1 జత, సారీ బ్లౌజ్ అయితే 1 జత, చిన్నపిల్లలు ఉంటే 2 డ్రెస్సులు 1 జత. ఒకవేళ మీరు అంటే ఎక్కువ డ్రెస్సులు ఉన్నాయనుకోండి, ఒకటే రోజులో 2 సార్లు వేసినా ప్రాబ్లం లేదు, కానీ లోడ్ ఒకసారి వేయద్దు. దాదాపు ఇప్పుడు 7.5 కిలోలు అంటే 6 జతలకు సరిపోతుంది. లైఫ్ మంచిగా ఉండాలనుకుంటే. మన లోడ్ ఎక్కువ వేస్తే ఏమైందంటే గేర్ బాక్స్ మీద కానీ సస్పెన్షన్ రాడ్స్ మీద కానీ వెయిట్ పడి ఫెయిల్ అయిపోతాయి. ఈ P1 డైలీ ఉన్న P2 హెవీ ప్రోగ్రామ్ రెండిట్లలో వేడి నీళ్ళు డైరెక్ట్ రావు. మనకు కావాలనుకుంటే ఈ హాట్ వాష్ ప్రోగ్రామ్ బటన్ ఉంది, ఇట్లా ప్రెస్ చేసిన అనుకోండి, ఫస్ట్ వామ్ మీదకి లైట్ వస్తుంది. అంటే పడ్డ నీళ్ళు పడ్డట్టు గోరువెచ్చని నీళ్ళు అవుతాయి. ఒకవేళ వేడి నీళ్ళు కావాలనుకుంటే హాట్ పెట్టుకోవాలి. హాట్ అవసరం లేదు, వామ్ అవసరం లేదు అనుకుంటే అది ప్రెస్ చేయకుండా అయిపోద్ది. ఎట్లయితే ట్యాంక్లో వచ్చిన చల్లటి నీళ్ళతోనే నానబెట్టి పిండి జారిస్తుంది. ఈ ఎలర్జెన్ ఫ్రీ అనేది మాత్రం ఈ యాంటీ బ్యాక్టీరియా ఒక ప్రోగ్రామ్కే సపోర్ట్ చేస్తుంది. ఈ P1 ఏంటంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాలు 7.5 కిలోలు మన రెగ్యులర్ వాష్. మీకు ఒక్కొక్కటి చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి, మళ్ళీ చెప్తాను. P2 హెవీ సార్. ఇందులో ఏంటంటే మనకు ఎక్కువ మాసిన బట్టలు కానీ ఎక్కువసేపు బట్టలు వాష్ చేయాలనుకోండి, ఇందులో వేసారు అనుకోండి హెవీ ప్రోగ్రాంలో. P1లో 1 అవర్ ఉంచింది అనుకోండి, అదే బట్టలు P2లో వేస్తే మీకు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు, అర్ధ గంట ఎక్కువ చూపిస్తుంది. నానబెట్టి పిండే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇందులో కూడా వేడి నీళ్ళు కావాలంటే ఫస్టే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ వస్తాక ముందే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ వస్తాక ముందే పెట్టుకోవాలి. P3 డెలికేట్స్, చినిగేటి, కలర్ ఒకటి, చెంకు వర్క్ శారీలు ఇట్లా మీరు విడిగా వేసుకోవాలనుకుంటే 3లో వేసుకోవచ్చు. ఇందులో వేడి నీళ్ళు మొత్తానికి రావు, సపోర్ట్ కూడా చేయదు. ఎందుకంటే స్మూత్ క్లాత్ కాబట్టి వేడి నీళ్ళు తాకితే కొన్ని చినుగుతాయి, కొన్ని ఏమో దగ్గరికి వస్తాయి అని ఇవ్వరు అందులో. ఒకవేళ మనకు అవసరం అనుకుంటే డైలీలో వేసినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. 4 నుంచి వెళ్ళి డైరెక్ట్ వేడి నీళ్ళు వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ వేడి నీళ్ళు అక్కడ లైట్ వచ్చేస్తుంది. తగ్గించరాదు, పెంచరాదు. P4 వైట్స్ ఏంటంటే ఈ వైట్స్ ప్రోగ్రాంలో సపరేట్గా ఒక 2-3 డ్రెస్సులు ఉన్నాయనుకోండి, తెల్ల డ్రెస్సులు సపరేట్ వేసుకోవాలనుకుంటే వైట్స్లో వేసుకోవచ్చు. P5 స్టెయిన్ వాష్. ఇందులో కూడా డైరెక్ట్ వేడి నీళ్ళు వస్తుంది. చాయ్ మరకలు, కలర్ మరకలు, కర్రీ మరకలు వాటర్ క్లాస్ ఇప్పుడు మీరు వర్క్కి వెళ్ళినప్పుడు పడితే చూడండి, 100% అయితే క్లీన్ కాదు, ఒక 80 to 90% అయితే క్లీన్ అవుతుంది. P6 యాంటీ బ్యాక్టీరియా. ఇక్కడ డైరెక్ట్ ఎలర్జెన్ ఫ్రీ మీద లైట్ వస్తుంది. యాంటీ బ్యాక్టీరియాలో ఏంటంటే 5 సంవత్సరాలు చిన్నపిల్లలు, పేషెంట్స్, లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే విడిగా వేసుకోవాలనుకుంటే ఇట్లా 6లో వేసుకోవచ్చు. 7 వూలెన్స్. ఇందులో గోరువెచ్చని నీళ్ళు వస్తాయి, డైరెక్ట్ గోరువెచ్చని నీళ్ళు. ఇందులో ఒక్క దాంట్లో బంద్ చేసుకోవచ్చు. మీకు వైట్స్, స్టెయిన్ వాష్, యాంటీ బ్యాక్టీరియాలో మాత్రం తగ్గించరాదు, బంద్ చేయరాదు. కానీ వూలెన్స్లో మాత్రం తగ్గించుకోవచ్చు, బంద్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే స్వెటర్లు కానీ వూలెన్ క్లాస్ ఏమన్నా విడిగా వేసుకోవాలనుకుంటే ఇందులో వేసుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఒక స్వెటర్ వేసినా 7 స్వెటర్లు వేసినా
డ్రమ్ము నిండా నీళ్ళతో నిండుతుంది. ఇక్కడ దాకా నీళ్ళు తీసుకుంటుంది, ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. ఉలెన్స్లో మనకు వాటికి వెయిట్తో సంబంధం ఉండదు. మీకు ఈ మిగిలిన ముందు ప్రోగ్రామ్స్లో కూడా 7 జతలు పిండదు. P1 P2లో 7 జతల వరకు పిండుతుంది, P4లో 4 జతల వరకు పిండుతుంది. ఈ మధ్యలో 3 4 5 6 ఉన్నాయి చూడండి, వైట్స్, స్టెయిన్ వాష్, యాంటీ బ్యాక్టీరియా. ఇందులో మీరు 3 జతల కన్నా ఎక్కువ వేసినా మురికి పోదు, ఎందుకంటే ఇలా వాటర్ లెవెల్ అనేది తక్కువ తీసుకుంటుంది. అది మీకు ఈ వాటర్ లెవెల్ అనే బటన్ వచ్చినప్పుడు చెప్తాను. P అయితే బెడ్షీట్స్, ఇందులో వేడి నీళ్ళు రావు, మనం కావాలంటే పెట్టుకోవచ్చు. మామూలుగానైతే ఒక 3-4 వరకు వేసుకోవచ్చు. సన్నపి అయితే, దొడ్డి అయితే మాత్రం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. P9 ఈకో వాష్, ఇందులో వేడి నీళ్ళు మొత్తానికే రావు కావాలనుకున్నాం. మనకు వేడి నీళ్ళు మొత్తానికే రాని ప్రోగ్రామ్ 3 9. డెలికేట్స్లో ఉన్న ఈకో వాష్లో మొత్తానికే రాదు. ఈ ఈకో వాష్లో ఏంటంటే ఇందులో కూడా డ్రమ్ నిండా నీళ్ళతో వింటుంది, కానీ చల్లటి నీళ్ళే. మీకు 7లో గోరువెచ్చని నీళ్ళతో వింటుంది ఉలెన్స్లో. ఈ 9లో ఏంటంటే చల్లటి నీళ్ళే, కానీ డ్రమ్ నిండా నీళ్ళతో వింటుంది. ఇలా మీరు ఒక డ్రెస్ వేసినా, 7 డ్రెస్లు వేసినా, ఒక ఖర్చు వేసినా సంబంధం ఉండదు వెయిట్తోని, దాని పని చేస్తుంది. ఈకో వాష్ అంటే ఈకో వాష్ అదే ఫుల్ వాటర్తో విండేస్తుంది, డ్రమ్ నిండా నీళ్ళతో, క్లాత్తో సంబంధం ఉండదు. ఇక P10 11 12 ఏంటంటే సింగిల్ ఫంక్షన్స్. మనకు 1 to 9 ఏంటంటే నానబెట్టడం, పిండడం, జాడించడం, ఆరబెట్టడం ఉంటుంది. కానీ 10 ఏంటంటే ఇప్పుడు రిన్స్ ప్లస్ డ్రై అని ఇక్కడ రాసి ఉంటుంది, ఇవే జరుగుతాయి. రిన్స్ అంటే జాడిస్తుంది, ప్లస్ డ్రై అంటే ఆరబెడుతుంది. ఇప్పుడు మీరు బయట పిండిన బట్టలు, పిండడం అవసరం లేదనుకున్న బట్టలు ఇది వేసిరు అనుకోండి, ఫస్ట్ నీళ్ళు తీసుకొని జాడిస్తుంది, నీళ్ళు ఎలా కొడుతుంది, మళ్ళీ రెండోసారి తీసుకొని మళ్ళీ జాడిస్తుంది, లాస్ట్కి ఆరబెడుతుంది. 2 సార్లు జాడిస్తుంది రిన్స్లో. రిన్స్ అండ్ డ్రై పెట్టుకుంటే 11 డ్రై ఓన్లీ, ఇక్కడ ఒకటే లైట్ ఉంటుంది. తడి బట్టలకి ఇట్లా ఉంటే లేసిన అనుకోండి 13 నిమిషాలలో ఆరబెట్టిస్తుంది. ఇది ఎప్పుడు అంటే మనకి ఇప్పుడు వర్షం కొట్టింది, బయట ఎండ లేదనుకోండి, ఇప్పుడు మీరు బట్టలు వేసారు, ఇందులో ఒక 10 నిమిషాలు డ్రై చేస్తుంది. ఇంకా ఎండాలనుకుంటే ఆ బట్టలు అందులోనే ఉండగా మిషన్ ఆన్ చేసి 11వ ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ చేసారు అనుకోండి, ఇంకొక 14 నిమిషాలు 13 నిమిషాలు డ్రై చేస్తుంది. దానివల్ల మీకు ఎక్కువ డ్రై అవుతుంది. అప్పుడు ఫ్యాన్ కింద వేసుకున్నా తొందర ఎండుతుంది. P12 వాష్ ఓన్లీ, నానబెడుతుంది, పిండుతుంది, మిషన్ బంద్ అయిపోతుంది. ఇందులో ఉన్న నీళ్ళు కూడా బయటకు. ఒకవేళ మీరు ఇందులో ఉన్న నీళ్ళు బయటకు వెళ్ళగొట్టాలంటే మళ్ళీ డ్రై పెట్టాలి. డ్రై ఓన్లీ ప్రోగ్రామ్ పెడితే అదే డ్రైన్గా యూజ్ అవుతుంది, డ్రైగా యూజ్ అవుతుంది. ఈ డ్రై ప్రోగ్రామ్ ఫస్ట్ నీళ్ళలో వెళ్ళగొట్టి తర్వాత డ్రమ్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ 5 ఫంక్షన్స్ ఏంటంటే మనం ఏదైనా ఇంట్లో సెట్ చేసినవి కాకుండా మనం తగ్గించడం, పెంచుకోవడం కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ వాష్ అంటే ఏంటంటే ఇలా 2 సార్లు జాడిస్తుంది. 2 సార్లు జాడించడం వద్దు, టైం ఎక్కువ అవుతుంది, తక్కువ కావాలనుకుంటే ఎక్స్ప్రెస్ వాష్ వత్తిరు అనుకోండి, మీకు ఇక్కడ యూయించిన టైంకు 20 నిమిషాల నుంచి అర్ధగంట టైం తగ్గుతుంది. 2 సార్లు జాడియకుండా ఒకటేసారి జాడిస్తుంది. ఏ ప్రోగ్రామ్లో అయినా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 to 8లోనే, మిగిలిన వాటిలో ఒకటేసారి రిన్స్ ఉంటుంది. ఇది డ్రై. జెంటిల్ అంటే 40% డ్రై చేస్తుంది, నార్మల్ అంటే 70% డ్రై చేస్తుంది. దాదాపుగా షర్ట్స్ అయింది అనుకోండి నీళ్ళనే ఆరుతాయి. దొడ్డు క్లాత్లు అయితే నీళ్ళు ఉండవు, పచ్చిగా ఉంటుంది. కానీ ఈ హాట్ వాష్ అనేది మనకు 1 2లో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, 3లో మొత్తానికే రాదు, 4లో డైరెక్ట్ వేడి నీళ్ళు వస్తుంది, 5లో వేడి నీళ్ళు వస్తుంది, 6లో ఎలర్జీన్ అని వస్తుంది, 7లో ఉలెన్ మనకు వామ్ వస్తుంది ఉలెన్స్లో. బెడ్షీట్లో కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈకో వాష్లో మొత్తానికి రాదు. మళ్ళీ ఇందులో వాష్లో వస్తుంది. మనకేంటంటే ఈ వేడి నీళ్ళు ఓన్లీ నానబెట్టి పిండే టైంలోనే, రిన్స్ అయ్యేటప్పుడు, డ్రై అయ్యేటప్పుడు హీటర్ బందుల్లో ఉంటుంది. ఎందుకంటే జాడించేటప్పుడు నీళ్ళు వేడి నీళ్ళతో ఉండదు, ఏదైతే ట్యాంక్లో నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళతోనే. ఒకవేళ మీరు ఎండ కొట్టే టైంలో వేడి నీళ్ళు సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసిన అనుకోండి, ఒకవేళ ట్యాంక్లో అదే హీట్ వాటర్ ఉంది అనుకోండి, ఆ టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే హీటర్కు వేడి నీళ్ళు తాగినాయి అంటే ఆటోమేటిక్ సెన్సింగ్ చేసేస్తుంది. చల్లడిగా ఉంటే అందులో డిగ్రీస్ ఎంతైతే సెట్ చేస్తుందో 30 degrees 40 degrees అంతా వేడైనాక బంద్ కావాలి. ఒకవేళ మీరు బయట ట్యాంక్లోకి వెళ్ళి వచ్చే నీళ్ళే వేడి ఉన్నాయి అనుకోండి, మనకు ఆ హీట్ ఏదైతే వేడి నీళ్ళు అయ్యే టైం ఉంటుందో అది తగ్గిపోతుంది. చెక్ వాటర్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అంటే ఏంటంటే ఇందులో ఉన్న ఫిల్టర్ కానీ ఇక్కడ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఒకవేళ ఈ ఫిల్టర్ క్లీన్ చేయకపోయినా ఒకవేళ నల్ల బంద్ ఉందనుకోండి, మీరు మర్చిపోయి బంద్ చేసిర్రు, లేదంటే ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి, మీరు చూసుకోలే వేరేదో పని మీద బట్టలు వేసారు, లిక్విడ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు, వాటర్ తీసుకోకుండా ఒక 15-20 నిమిషాల తర్వాత చెక్ వాటర్ అని లైట్ బ్లింక్ అవుతుంది. మనం వచ్చి ఇవన్నీ చూసుకొని స్టార్ట్ చేసి అయినా కానీ నడుస్తలేదు, వాటర్ వస్తలే అంటే అప్పుడు మిషన్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఇక్కడ క్లీన్ ఉంది,
నల్ల ఆన్లో ఉంది, ట్యాంక్లో నీళ్ళు ఫుల్ ఉన్నాయి, అయినా కానీ నడుస్తుంది అంటే అప్పుడు మిషన్ ఫాల్ట్ ఉంటుంది. మీరు ఇవి చూసుకున్న తర్వాతనే అప్పుడు కంప్లీట్ రేట్ చేస్తే అయిపోద్ది. వాటర్ ఓపెన్ చేసినాం, తీసుకోదు. ఇప్పుడు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఈడ నీళ్ళు ఉంటాయి అన్న, ఇది ఆన్ చేస్తేనే బయట పడతాయి. అది కూడా అంతే, ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి. దీనికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఇన్లెట్ వాల్కు సప్లై వెళ్తుంది బోర్డు నుంచి, అప్పుడే వాటర్ ఓపెన్ అయ్యి నీళ్ళు లోపలికి వస్తాయి. దానికి సపరేట్ ఒక పంప్ ఉంటుందా? ఇది ఇన్లెట్ వాల్ పంప్. ఇది ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూడండి, ఇది ఇన్లెట్ వాల్ పంప్ అంటారు, ఇన్లెట్ వాల్వ్ అంటారు దాన్ని. ఇక మీరు రెగ్యులర్గా చేయాల్సిన ఇంకొకటి, ఇవి రెండునే హాట్ వాటర్ వాష్. అంటే మీరు వాడేటి మనకు సాల్ట్ వాటర్ అయింది అనుకోండి, ఫ్లోరిన్ వాటర్ అయితే ఒకవేళ మీరు లిక్విడ్ వాడిన అనుకోండి తొందరగా కరిగిపోతుంది. అదే సర్ఫ్ వాడిరు అనుకోండి తొందరగా కరగదు, తెల్లగా అట్లే ఉండడం, బట్టలకు పట్టుకుంటడం అవుతుంది. ఒకవేళ మీరు హాట్ వాటర్ వాష్ వచ్చారు అనుకోండి, పిండేటప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే కరగనికి టైం ఉంటుంది. ఒకవేళ కరగకపోయినా లిక్విడ్ వాడితే అవసరం లేదు. ఇక్కడ వాటర్ లెవెల్ అని చూడండి, ఆటో ఫిల్ అనే అంటే మనం వేసిన బట్టల వేటను బట్టే నీళ్ళు తీసుకుంటుంది. 2లో అంతే ఉంటుంది, ఆటోమేటిక్ ప్రోగ్రామ్ అవుతుంది. P1 P2 ఆటో ఉంటుంది, P3కి వచ్చే వరకు మాన్యువల్ వస్తుంది. ఇది ప్రెస్ చేసిరు అనుకోండి 7, అంటే మీకు డ్రమ్లో 70% నీళ్ళు తీసుకుంటుంది. 1 అంటే 10% అన్నట్టు, ఇందులో 10 లెవెల్స్ అని ఉంటుంది. ఇక్కడ 1 అంటే 10%, 5 అంటే 50%, 10 అంటే డ్రమ్ నిండా మన అవసరాన్ని బట్టి. 4లో మీకు ఇక్కడ 3% ఉంటుంది, అంటే 30% అని అర్థం. 5లో కూడా అంతే ఉంటుంది, 6కి వచ్చినా కానీ అంతే వేస్తాం కాబట్టి మనకు 1 పెట్టుకుంటే అది రెగ్యులర్ ప్రోగ్రామ్. మిగిలిన మనం అవసరాన్ని బట్టే వేసుకోవాలి. మీరు ఒకవేళ ఇలా P4లో కానీ P5 P6లో ఒకవేళ 7 జాతరే స్టార్ట్ చేసారు అనుకోండి, నీళ్ళు సరిపో, మీకు వాష్ క్వాలిటీ కూడా ఉండదు. అంటే వాటర్ లెవెల్ పెంచుకోరాదు, సెట్ చేసి ఉంటుంది. అదే చెప్తున్నా కదా, P1 P2 మనం ఏం చేయడానికి లేదు. P1 P2 P8 ఈ మూడిట్లల్లో మనం మాన్యువల్గా పోవచ్చు, ఆటోలో ఉంటుంది. మిగిలిన వాటిలో మాత్రం సెట్ చేసి ఉంటుంది, మనం మార్చడానికి ఉండదు. P8కి వచ్చే వరకు ఇక్కడ ఆటో ఉంటుంది. ఏ అంటే మళ్ళీ ఒకటి అంటే ఇక మాన్యువల్కి వస్తుంది, మళ్ళీ ఆటోకి వెళ్తుంది. P9కి వచ్చే వరకు ఈకో వాష్, ఇందులో కూడా డ్రమ్ 10 లెవెల్ అని ఉంటుంది. ఇక 10కి వచ్చే వరకు రిన్స్ ప్రెస్ డ్రై. ఈ అన్నిట్లలో తగ్గించుకోరాదు. మీరు తగ్గించుకునేది ఎట్లా అంటే P1లో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఆటో నుంచి వెళ్ళి. P2లో తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. డైలీ వాడే దాంట్లో ఆటోమేటిక్ ఉంటుంది, మన బట్టలు వేయటం బట్టే. మిగిలిన మీరు కొన్ని సపరేట్ ఒక 3-4 జాతలు ఉంటే వేస్తారు కాబట్టి అట్లా. ఇక మీరు రెగ్యులర్గా చేయాల్సింది ఎట్లా అంటే బట్టలు మొత్తం ఒకసారి కాకుండా ఒకదాని పక్క ఒకటి పేర్చుకున్నట్టు పెట్టి, ఇప్పుడు 7 జాతలు అనుకోండి, 7 అంటే డ్రెస్లో ఒకదాని పక్క ఒకటి పెట్టి ఇట్లా గుమ్మరియద్దు. ఎట్లా మీరు ముద్ద అయింది అనుకోండి, ఇటు డౌన్ ఉంటే ఇటు పడుతుంది, ఇటు డౌన్ ఉంటే ఇటు పడుతుంది. ఒకవేళ లెవెల్ లేకపోయింది అనుకోండి, మీకు నానబెడుతుంది, పిండుతుంది, జాడిస్తుంది. ఆరబెట్టేటప్పుడు మాత్రం మిషన్ మొత్తం ఇట్లా వైబ్రేషన్ అవుతుంది, ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. స్పీడ్ అయిన కొద్ది ఏమైందంటే బట్టలు ఒక ముద్దలాగా ఒక పక్కకు ఉంటాయి, దానివల్ల డ్రమ్ చేంజ్ కావు, మనం వేసినట్టు ఉంటాయి. అట్లా నేను మనం ఒకవేళ ముద్ద అట్లనే వేసిరు అనుకోండి, ఆ ముద్ద విడిపోదు కదా. నేను అట్లా అంటున్నాను, ఒకదాని పక్క ఒకటి వేసి సర్ఫ్ కానీ ఇది అయిపోతుంది పోతుంది. సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ కప్పున్నర 2 కప్పులు. లిక్విడ్ అయితే బెటరు, సర్ఫ్ కంటే కప్పు రాదు. ఓన్లీ 9 kgs నుంచి వెళ్ళి వస్తుంది. అది కూడా 360 బ్లూమ్ వాష్కి వస్తుంది. ఈ మ్యాజిక్ క్లీన్ వీటికి రాదు. ప్రోగ్రామ్ ఆన్ చేసుకోవాలి. మీకు ఇందులో ఏ ప్రోగ్రామ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇందులో ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఫస్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ వస్తాలి. మీరు అట్లా స్టార్ట్ వాటర్ వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కాబట్టి వాటర్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఇట్లా టిక్ అని సౌండ్ వస్తుంది. ఇది వరకు ఇలా వేస్ట్ వాటర్ ఉంటే ఇలా కొడుతుంది, తర్వాత డ్రమ్ రొటేట్ అవుతుంది ఇట్లా. ఇది తిరిగి ఆగిన తర్వాత ఏమైందంటే బట్టల వెయిట్ చూసుకుంటుంది. ఆగిన తర్వాత యాడ్ 1 కప్పు 1.5 కప్ అని చూపిస్తుంది. అంటే మనం అందాజ కొద్ది వేసుకోవాలి, వాటితో సంబంధం ఉండదు. వాటి తర్వాత టైం పడుతుంది, టైం పడ్డ తర్వాత నీళ్ళు వస్తాయి. నేను ఏమన్నా అప్పుడే బ్రో సైజు మిస్ మ్యాచ్ వచ్చింది, 2:14 నిమిషం టైం చూపిస్తాను. మళ్ళీ వేద్దామే అని చెప్పిన నీకు అర్థమైంది. వాటర్ వస్తున్నాయి, పోదామే. సరేనే
ఇప్పుడు మీకు ఇక్కడ టైం పడి వాటర్ వస్తుంది కదా, మీకు మిషన్ రన్నింగ్లో ఉందా ఆఫ్లో ఉందా ఎట్లా తెలియాలంటే ఇక్కడ అవర్స్ మినిట్స్ మధ్యలో ఈ లింక్ అవుతుందంటే మిషన్ రన్నింగ్లో ఉందని అర్థం. ఒకవేళ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మీరు ఏదో క్లాత్ మర్చిపోయారో లేకుంటే పొరపాటున కొంచెం ఓపెన్ చేసారు, ఇట్లా లిడ్ ఓపెన్ అని పడుతుంది. ఏదైనా క్లాత్ మర్చిపోయారు అని చెప్పి డోర్ ఓపెన్ చేసారు, మళ్ళీ డోర్ పెట్టి స్టార్ట్ చేస్తేనే కానీ మిషన్ రన్ కాదు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ అని ఇక్కడ ఆగిపోయింది, ఇది కూడా బ్లింక్ అవడం ఆగింది. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత బ్లింక్ అవుతుంది, వాటర్ వస్తాయి. అంతవరకు నీళ్ళు రావు. ఒకవేళ మీరు పొరపాటున చూసుకోకుండా వెళ్ళి వచ్చినా కానీ మీరు ఎంత టైంకి వచ్చినా మిషన్ అక్కడే ఉండిపోతుంది. అది ఒక్కడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆన్ అయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత డోర్ తీసి మళ్ళీ వేసిపోవద్దు. డోర్ వేసి మీరు డోర్ ఓపెన్ చేసిరంటే మళ్ళీ పెట్టి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ నుంచి వస్తాం మళ్ళీ ఏది లేదు, ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది.